సెప్టెంబర్ 21 భాద్రపద మాస ఆదివారం కృష్ణపక్ష అమావాస్య రాత్రి 12:14 వరకు తదుపరి పాడ్యమి. పూర్వ పల్గొని నక్షత్రం ఉదయం 9:59 వరకు తదుపరి ఉత్తర పల్గొని నక్షత్రం. దుర్ముహూర్తం సాయంత్రం 4:20 నుండి 5:18 మధ్య కలదు. మహాలయ అమావాస్య పర్వదినం. ఆదివారం పుబ్బా నక్షత్రం చిత్రయోగం రాజ్యలాభం, ఉత్తర మిత్రయోగం కార్యసిద్ధి కనుక ఉదయం 10 తర్వాత ప్రయాణాలు అనుకూలం. ప్రతి అమావాస్యకు చనిపోయిన తమ పితరులు వారి ఇంటి గుమ్మం వద్దకు వచ్చి వారి పిల్లలు తర్పణాలు, పిండాలు, వారికి జలము, ఆహారమే ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న వారికి మనం తర్పణాలు, పిండాలు లేదా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం మొదలగునవి ఇవ్వకపోతే ఇలాంటి పుత్రులు కన్నందుకు బాధపడి ఆ వంశాన్ని, వారి పిల్లల్ని శపించి వెళ్ళిపోతారు. అదే వారికి తగిన తర్పణం, దానం మొదలగునవి ఇస్తే ఆకలి, దాహం తీరి వారు తృప్తితో వంశాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. వారి పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తారు. అందుకే చనిపోయిన వారి కోసం తర్పణాలు, దానాలు వంటివి చేసి తీరాలి. మహాలయ పక్షంలో హరిహరుల స్మరణ చాలా మంచిది. రుచి అనే ప్రజాపతి పితృదేవతలను స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము అమావాస్య నాడు స్తోత్రపారాయణం చేసినటువంటి వారికి పితృదేవతల యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుందని గురువచనము. గత 15 రోజులుగా పితృదేవతలను ఎలా ఆరాధించాలి, వారికి ఏమి చేస్తే సంతోషిస్తారనే దాని గురించే చెప్పడం జరిగింది. మేము చూసినటువంటి జాతకాలలో చాలా వాటికి పితృదోషాల చేత ఇబ్బంది పడేవారే కనపడుతున్నారు. కాబట్టి వారిని ఉద్దేశించే ఈ 15 రోజులుగా పితృదోషాలను ఎలా నివారణ చేసుకోవాలి అనే దాని గురించే ఎక్కువగా చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.